నిజామాబాద్ జిల్లా బోధన్ బాలికల గురుకులంలో విద్యార్థులు ఆందోళన దిగారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్లో పీజీటీ ఇంగ్లీష్ టీచర్పై విద్యార్థినులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రతిరోజు తమను టీచర్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, ఆ తిట్లను తట్టుకోలేకపోతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించడానికి వెళ్తుండగా ఉపాధ్యాయుల బృందం విద్యార్థులను అడ్డుకుంది. మరో 10వ తరగతి ఇంటర్ విద్యార్థినులను ఎక్కువగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. స్టూడెంట్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ వల్ల మేము ఒక ఫీమేల్ స్టాఫ్ ఒక టీచర్ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము. మాకు ఇంగ్లీష్ డీలింగ్కి వస్తారు మిసెస్ పి రజని, పీజీటీ ఇంగ్లీష్. తన వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. చిన్నదానికి పెద్దదానికి పనిష్మెంట్స్ ఇవ్వడము. నిన్న జస్ట్ మా ఫుడ్ మాకు అని అడిగిన దానికి క్వశ్చన్ చేస్తే మమ్మల్ని తిట్టిరు, వర్డ్స్ కొన్ని యూజ్ చేసారు, బ్యాడ్గా యూజ్ చేశారు. మా ముందు చిల్లరగాళ్ళు బలుస్తున్నారు, బిచ్చపోళ్ళు, మస్తికొచ్చిర్రా మీరంతా, పనికి మళ్ళ బ్యాచ్, పనికి మళ్ళ మంద, పంది జాతి, ఉమ్ముస్తే కూడా ఉమ్మ అనేది కూడా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది మిమ్మల్ని చూసి అని ఇట్లా కొన్ని వర్డ్స్ అనేవి యూజ్ చేసింది సార్. ఒక జెంట్స్ స్టాఫ్ ముందు సార్ మాకు డీలింగ్ చేస్తున్నప్పుడు మేడం చెప్పే పద్ధతి మేము వింటాం సార్. పనిష్మెంట్ ఇచ్చినా మేము తీసుకుంటాం, కాకపోతే ఇచ్చే పనిష్మెంట్ పెద్దగా ఇస్తారు, చిన్నదానికి కాందానికి ఇస్తారు. మేము చెప్పే మా వర్షన్ కూడా మేడం అసలు వినరు, మమ్మల్ని అర్థం కూడా చేసుకోరు. మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి మేము ఏదైనా ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళినా కూడా అసలు కేర్ కూడా చేయరు. రూల్స్ బ్రేక్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఒక అమ్మాయిని అట్లా సస్పెండ్ చేసి 5 days వరకు పర్సనల్ ప్రాబ్లమ్స్ తను ఫ్రెష్ అప్ అయితే అప్పుడు చేసారు, అట్లా సస్పెండ్ చేసారు. మేము ఏం చెప్పుకోలేక ఈ రోజు మేము బయటకు రావడానికి కారణం అంటే సార్ ప్రిన్సిపల్ సార్ లేరు, లీవ్ లో ఉండే. కాబట్టి ఇన్స్టిట్యూట్ వల్ల మాకు ప్రాబ్లం లేదు, ప్రిన్సిపల్ వల్ల ప్రాబ్లం లేదు, ఏ టీచర్ వల్ల ప్రాబ్లం లేదు, అటెండర్స్ కూడా